నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మన రాష్ట్రం అప్పుల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది అని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పరిశ్రమలు మోసే పరిస్థితి మరియు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నా క్యాంటీన్లు ఎత్తివేశారని, పండుగలకు ఇచ్చే కానుకలను తీసివేశారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, చెంచురామయ్య, వెంకటేశ్వర్లు, రాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వ్యవసాయ శాఖ మూసివేయబడింది. అలాగే హార్టికల్చర్ రైతులు రోడ్డున పడ్డారు. అలాగే ధాన్యం రైతు దగా పడిపోయిన పరిస్థితి కూడా ఒకసారి మెదడు కూడా తెలియజేస్తున్నా. అలాగే పచ్చని రాష్ట్రంలో నేడు రోజుకో 3 కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. అప్పుల్లో దేశంలో మొదటి స్థానంలో ఈ రాష్ట్రం ఉందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే ఈయన వల్ల రైతులకు ఉరి, ఇరిగేషన్ శాఖ బలి. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా యువత జీవితం చీకట్లో మగ్గుతుంది. ఈరోజు యువతకి ఉద్యోగాలు ఇస్తానన్నారు, అవి లేవు. జాబ్ క్యాలెండర్ చెప్పారు, అవి లేవు. అలాగే తెలుగుదేశం పార్టీ పరిశ్రమలు తెచ్చాం మనం. ఇప్పుడు అవన్నీ కూడా వెనక్కి వెళ్ళి మూసివేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ టీచర్ ఉద్యోగాలు మేము ఇచ్చాం, మీరు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇంతవరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే సంక్షేమం అన్నారు. ఈరోజు సంక్షేమం అని చెప్పి అన్నా క్యాంటీన్ మూసేశారు. అట్లాగే పండుగ కానుకలు కట్ చేశారు. అట్లాగే చంద్రన బీమా కట్ చేశారు. అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని కట్ చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ని కట్ చేశారు. అలాగే రైతులకి సబ్సిడీ కట్ చేశారు. దళిత బీసీలకు వచ్చే పథకాలన్నింటిని కూడా కట్ చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని చెప్పి మేము పూర్తిగా తెలియజేస్తున్నాం. ఇలా 1000కి పైగా సంక్షేమ పథకాలు, 100కి పైగా సంక్షేమ పథకాలు నిలిచివేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేటువంటి తెలివితేటలు ఈరోజు మీ దగ్గర ఉన్నాయి, కానీ మా ప్రజల దగ్గర మా దగ్గర లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే తాకట్టు ఉన్నటువంటి నగలన్నీ కూడా తీసిస్తారని చెప్పి చెప్పారు. మీరు తీసిచ్చారో లేదో పాప మహిళలకి తెలియాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకం ఏంటంటే ఎవరో పుట్టిన బిడ్డకు నేనే తండ్రి అని చెప్పేటువంటి సంధాన ఈరోజు ఈయన చేస్తున్న పరిస్థితి. మేము టిట్కో ఇళ్ళు కట్టిస్తే ఈయన దానికి ఆయన రంగులు వేసుకున్న పరిస్థితి అని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేసిందో అక్కడ తెలుగుదేశం పార్టీ రంగులు చెప్పేసి ఈయన బొమ్మలు వేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం అనమాట. ఇది నిజంగా చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి గవర్నమెంట్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వనయితే నా పుట్టిల్లు అన్నావు, విశ్వనయితకి మారి పేరు నేనన్నావు. అబద్ధాలు చెప్పి ఎంపీలు నాకు 25 మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన పెద్ద మనిషి, నీకు 21 మంది ఎంపీలు ఇస్తే నువ్వు భయపడి నీ యొక్క తలని ఢిల్లీ పెద్దలకి తాకట్టు పెట్టి ఈరోజు చేస్తున్నటువంటి కార్యం అంతా కూడా జనాలు చూస్తున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా మాట ఊసే లేదు, ఎక్కడ కూడా మాట మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే మహిళలకి నేను గెలిస్తే మద్యపాన నిషేధం చేస్తామని పెద్ద మనిషి ఈరోజు మీ విశ్వనేత ఏడుందని తెలియజేస్తున్నా. ఈరోజు మద్యపాన నిషేధం కాదు కదా, మీ సొంత
బ్రాండ్లు బూమ్ బూమ్ గందరగోళం పెట్టి పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నామని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే పాపం ఉద్యోగస్తులకి నేను రావడం ఎంతన్నా ఇదెంతన్నా వారం వర్క్ చేస్తానన్నా సిపిఎస్ అని చెప్పిన మనిషి పాపం వాళ్ళు ఈరోజు ధర్నాలు చేసి రోడ్డు మీద పడే పరిస్థితి కూడా ఎదుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ విశ్వసనీయత గురించి ఈ విధంగా మీకు ఒకసారి తెలియజేస్తున్నా. ఎంత మాత్రం మీకు విశ్వసనీయత ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం హైదరాబాద్లా తయారవ్వాలని చెప్పి కోరుకుంటున్న సమయంలో మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలాట ఆడేటువంటి కార్యక్రమంలో అప్పులు ఊబిలో తోసేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మడంలే, మీరు ఎమ్మెల్యేలు నమ్మట్లేదు, మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మడంలే. ఈరోజు మీ ఎమ్మెల్యేలని వలస పంపిస్తున్నారు ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం. పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ఉన్న చెత్త ఇంకో 2 ముందు వేస్తే అదేమన్నా బంగారంగా మారుతుందా? అది కూడా చెత్తే. కాబట్టి ఎక్కడున్నా చెత్తే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీరు 75 మందిని మార్చినా 175 మందిని మార్చినా మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడం కల్లా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికన్నా సరే ఇలాంటి పనులు మాని ఉన్నటువంటి 2 నెలల్లో పేదలకి నిరుద్యోగులకి ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లకి అంగన్వాడీ హెల్పర్కి అలాగే మున్సిపల్ సంబంధించినటువంటి వర్కర్స్కి న్యాయం చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. అలాగే త్వరలో మన వాలంటీర్లు మన వాలంటీర్లు అందరూ కలిసి కూడా జీతం పెంచమని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల మీద మీరు గందరగోళంగా మీ చట్టాలను ప్రయోగించి అరెస్ట్ చేయాలని చూడడం అన్యాయం అని చెప్పి దీన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సంక్రాంతి పండుగను ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, ఎక్కడైనా కత్తులు కట్టి కోడి పందాలు, పేకాట నిర్వహిస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల్లో ఎటువంటి అశ్లీల నృత్యాలు నిర్వహించరాదని పోలీస్ శాఖ తరపున ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గూడూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రాబో సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున శుభాకాంక్షలు. అలాగే పండగని సక్రమంగా చేసుకొని ప్రజలు సంతోషకరంగా ఉండాలని చెప్పి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే దానికి ఈక్వల్గా సహజంగా పండగల సందర్భంగా యువత కొంచెం బయట నుంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చూడల్లో ఉంటూ ఏదైనా చిన్న చిన్న బెట్టింగ్ డ్యాన్సులు కానీ లేకపోతే అలాగే పేకాటలు కానీ కోడి పందాలకు కూడా బెట్టింగ్లు పెట్టుకోవడం, కత్తులు కట్టుకోవడం ఇలాంటి సాంప్రదాయాలు అనేవి కరెక్ట్ కాదు. పేకాట డబ్బులు పెట్టి ఆడటం కానీ ఇలాంటి డ్యాన్సులు కానీ నిషేధం. అలా చేస్తే మటుకు వారి మీద యాక్షన్ తీసుకుంటాము. అందువల్ల వాళ్ళు పండుగలాగా చేసుకొని సక్రమ మార్గంలో చేసుకోవాలి, కానీ ఒక్కర మార్గంలో ఎలాంటి తప్పులు చేసి వాళ్ళు అనవసరంగా కేసులు తీసుకోకూడదని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మనకి గ్రామోత్సవాలు ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ గూడూరు సబ్ డివిజన్ పరిధిలో చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి. నాకు నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ బాగా పండుగ చాలా సంతోషకరంగా చాలా గొప్పగా చేసుకుంటారు. దేవుని విగ్రహాలు ఊరేగించడం కానీ గ్రామోత్సవాలు కానీ ఆ పండుగ సందర్భంగా ఎలాంటి డ్యాన్సులు అయితే ఎలా చేసేది ఏం లేదండి. ముందుగానే చెబుతున్నాం. మీకు ఏదైనా ఉంటే నాటకాలు లేకపోతే ఏదైనా ఉంటే ఆటల పోటీలు పెట్టుకోవచ్చు, యువతను ప్రోత్సహించవచ్చు. క్రికెట్ పోటీలు కానీ లేకపోతే బాస్కెట్బాల్ కానీ టెన్నిస్ కానీ వాలీబాల్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంకేదన్నా సోషల్ ఈవెంట్స్ పేకాటలు కొన్ని లాడ్జీల్లో కానీ కొన్ని గెస్ట్ హౌస్లో కానీ బెట్టింగ్లు పెట్టి పేకాటలు ఆడితే మటుకి గ్యారెంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. డబ్బులు మోసపోవడం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయింది బాగా. దానితో పాటు సైబర్ క్రైమ్ ఎక్కువ అయిపోయింది బాగా. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఎవరన్నా ఒక చిన్న లింక్ పంపించి నీకు ఉద్యోగం ఇస్తాము, దీనికి ఈ లింక్ కొట్టండి, మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి అనగానే మన ఫోన్ నెంబర్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్లో ఉన్న ఫోటోలు కూడా వెళ్ళిపోతాయి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది.
తర్వాత వాడు ఏం చేస్తే డబ్బులు ఇస్తావా లేకపోతే ఈ ఫోటో మీ అందరి ఫ్రెండ్స్ పంపించమంటావా అంటారు కొంతమంది. దానికి మొన్న నాకు ఇద్దరు వచ్చారు రీసెంట్గా 2-3 డేస్లోనే ఇద్దరు వచ్చారు నాకు. సార్ మేము సూసైడ్ చేసుకుంటాం సార్, ఆనందోత్సవాలతో పిల్ల ఫ్యామిలీ అందరితో మీరు సక్రమంగా చేసుకొని ఆనందించాలని చెప్పి మా విజ్ఞప్తి. మన సంస్కృతి సంప్రదాయాలు నేటి తరం వారికి గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం గూడూరు సిరామిక్ కాలేజీ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద స్థానిక యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలైన వారికి డాక్టర్ రోహిణి, వైసీపీ నాయకురాలు కోడూరు కల్పలత ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు అని, ప్రతి సంవత్సరం మన సంప్రదాయాలను నేటి తరం వారికి గుర్తు చేస్తూ ఈ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న అందరూ చాలా బాగా ముగ్గులు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోడూరు కల్పలత, డాక్టర్ లక్ష్మీ సుధా, శ్రీకంఠి రామ్మోహన్ రావు దంపతులు, కోడూరు మీరారెడ్డి, సుభాన్, స్థానిక యువత పాల్గొన్నారు. నిలబడుకో ఫోటో డిస్పెక్ట్ మీరు అలా అన్నాడు చూడు. వి నవీన 41 ఫిఫ్త్ ప్రైజ్ ఇద్దరు వచ్చారు. కె శ్యామల, డి రాధ ఇద్దరికి సమానంగా వచ్చాయి. డి రాధ 14వ నెంబర్. మిగిలిన పార్టిసిపెంట్స్ అందరికీ సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ అందరూ ఎంతో చక్కగా ముగ్గులు వేశారు. నేను వస్తా చూస్తూ వచ్చాను. చాలా సంతోషం. ఇక్కడ అందరూ ఆడవాళ్ళందరూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం. మనకు ముగ్గులు అనేది అలవాటు లేకుండా పోయింది. ఒకప్పుడు ఎక్కువగా ప్రతి ఇంటి ముందర ముగ్గులు ఉండేవి. ఇప్పుడు ప్లేస్ లేదు, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఎక్కడ ముగ్గులు వేసుకునేదే కూడా తెలియకుండా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు మన
ప్రోత్సహించడానికి, మనలో కళలు బయటికి తీసుకురావడానికి ఇలాంటి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మన ఊర్లో ముఖ్యంగా చాలా చోట్ల కూడా ఈ ముగ్గుల పోటీలు పెట్టి స్త్రీలను ప్రోత్సహిస్తున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా మనకు బాలా మాకు చాలా సుపరిచితుడు. లాస్ట్ బిఫోర్ ఇయర్ బాలా సురేష్ ఇద్దరు రోటరీకి ప్రెసిడెంట్ సెక్రటరీగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో 4వ వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు సభ్యులు మరియు దాతలు సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అంటే ప్రగతి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ మంచి పండగ రోజుల్ని దృష్టిలో పెట్టుకొని మంచి చీరలు అదేవిధంగా మంచి వెజిటేబుల్ బిర్యానీ కూడా అందించడం జరుగుతుంది. దీనికి వాసిలి ఆదినారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు వాసిలి విజయ్ కుమార్ గారి అందులో పీపుల్స్ పేపర్ ఎడిటరు మా విజయ్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా విజయ్ కుమార్ కూడా మొన్న కూడా ఒక 4 రోజుల క్రితం కూడా సాయిరామ్ చారిటీస్లో మంచి పండగ దినాల్లో వృద్ధులకి మంచి భోజనాలు పెట్టాలన్న ఉద్దేశంతో మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ కూడా మనం ఇక్కడ పండగ దినాల్లో అందరికి మహిళలందరికీ మంచి చీరలు దాంతోపాటు భోజనం కూడా పెడితే బాగుంటుందని ఆయన మీ అందరి కోసం ఈ ఒక మంచి కార్యక్రమాన్ని మనకు ఇస్తున్న విజయ్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమం సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానాలకు చేరుకుని తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ దేవస్థానంలో, చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొన్నారు. రామానుజాయ దివ్యాజ్ఞా వర్ధతామభివర్ధతాం
కపిలాయ మహాత్మనే నామస్తశతం పుణ్యం పవిత్రం పాపనాశనం ఆదాయ హేమ పద్మాని జ్ఞానప్రదం విశేషేణ మహదైశ్వర్యకారకం అర్చయే నామ విద్యతే వెంకటేశ పదాంకితై. శ్రీరామాయ నమః. ఓం విభవే శ్రీరామాయ నమః. ఓం వైకానసముని శ్రేష్ఠ పూజితాయ శ్రీరామాయ నమః. ఓం సింహాచల నివాసాయ శ్రీరామనారాయణాయ శ్రీరామాయ నమః. ఓం సద్భక్త నీలకంఠాయ నృసింహాయ శ్రీరామాయ నమః. ఇత్తై పరై కల్వై పరై కల్వానందు కాంగోయింద ఎత్తై కొంగేడేడి బిరవిక్కుం ముందన్నోడు తేలియావో మునక్కే సాయ మంగళం. மாறி மலை முழங்கில் மண்ணில் வேலிமயிர் பொங்கைய பாடும் பேருந்துதறி மூரினி மறந்து முழங்கி புறப்பட்டு போதர்மா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றும் இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்து இறந்து யாம் வந்த காரியம் ஆராயரு மாறி மலை முழங்கில் மண்ணில் இழந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிழித்து வேணிமயில் பொங்கைய பாடும் பேருந்துதறி மூரினி மறைந்து முழங்கி புறப்பட்டு போதர்மா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றும் இங்கனே போந்தருளி. ఇవి ఈరోజు హైపర్ న్యూస్ వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.